ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, నేను చేసిన వాగ్దానమును నీ పక్షముగా నెరవేర్చెదను. ఐ విల్ ఫుల్ఫిల్ త్రూ యూ ద ప్రామిస్ ఐ గేవ్. మొదటి రాజుల గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్లు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. ఈ నూతన దినాన్ని ఆరంభిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, మన జీవన ప్రయాణంలో మనుషులు ఇచ్చే మాటలు కాలగమనంలో మారిపోవచ్చు. నమ్మి ప్రాణమిచ్చిన స్నేహితులే చేతులెత్తేసిన పరిస్థితి ఉండొచ్చు. కానీ సమస్త సృష్టిని తన మాట చొప్పున నడిపించే పరలోకపు దేవుడు ఒక్కసారి నీకు వాగ్దానము చేశాడంటే విశ్వం అంతరించిపోయినా సరే ఆ మాట నెరవేరి తీరుతుంది. ఒక సామ్రాజ్యానికి అధిపతి అయిన రాజు తన ముద్రతో ఒక శాసనాన్ని జారీ చేసినప్పుడు దానిని ఎవ్వరూ రద్దు చేయలేరు. ఆ గొప్ప దేవుడు నీ పక్షాన ఒక ముద్ర వేసి ఉంటే ఏ సాతాను శక్తిని నాపగలదు? ఆలోచించండి. రాజైన సొలొమోను దేవుని మందిరం కట్టడం ప్రారంభించినప్పుడు దేవుని ఆత్మ ఆయనతో మాట్లాడిన శక్తివంతమైన మాట ఇది. నేను చేసిన వాగ్దానమును నీ పక్షముగా స్థిరపరచెదను అని. అవును ప్రియ దేవుని బిడ్డ, దేవుడు కేవలం వాగ్దానం చేయడం మాత్రమే కాదు సుమా, దానిని నీ పక్షంగా స్థిరపరచటానికి ఆయన కంకణం కట్టుకున్నాడు. ఈరోజు నీ జీవితంలో దేవుని వాగ్దానాలు స్థిరపడే ఆత్మీయ లోతైనటువంటి ధ్యానాన్ని వాక్యానుసారముగా తెలుసుకుందాం రండి. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి, దీవెనలు పొందుకోండి. పరిశుద్ధుడైన మన దేవుని వాగ్దానాలు ఎప్పుడు కూడా ఒక ఆత్మీయ నిబంధనతో కూడి ఉంటాయి. దేవుడు సొలొమోనుతో అంటాడు కదా, నీవు నా కట్టడలను అనుసరించి నా ఆజ్ఞల చొప్పున నడిచిన ఎడల. ఆజ్ఞలను గైకొనుట అంటే దేవుని వాగ్దానము నీ జీవితంలో కార్యం చేయాలి అంటే నీవు వాక్యానికి విధేయత చూపించాలి. లోకపు పద్ధతులను విడిచిపెట్టి దేవుని న్యాయ విధులు చొప్పునను అడుగు వేయడం ఆరంభించాలి. నీ పక్షముగా స్థిరపరచుదనన్న మాటను ధ్యానం చేస్తే నీవు దేవుని ఆజ్ఞలకు లోబడినప్పుడు లోకమంతా నీకు వ్యతిరేకంగా నిలిచినా సరే పరలోకపు సర్వాధికారి నీ పక్షంగా నిలబడతాడు. మనుషులు నీ సక్సెస్ని అడ్డుకోవాలని చూడొచ్చు, కానీ దేవుడే స్వయంగా దిగివచ్చి నీ వాగ్దానాన్ని పట్ల స్థిరపరుస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, దేవుని మాట మీద నమ్మకం ఉంచటం నీ వంతైతే ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని అక్షరాల నెరవేర్చటం దేవుని వంతు. ఆయన ఎన్నడూ మాట తప్పే నరుడు కాదు సుమా. దేవుడు నీ జీవితంలో ఇచ్చిన ఆ గొప్ప వాగ్దానం నీ జీవితంలో స్థిరపడితే ఈ గొప్ప అద్భుతాలు నీ జీవితంలో జరుగుతాయి. మొదటిది, సాతాను తంత్రములపై సంపూర్ణ విజయం. అబ్సల్యూట్ విక్టరీ ఓవర్ ద ఎనిమీ. నిన్ను పడగొట్టాలని చూసే అపవాది శోధనలు, నీ కుటుంబంపై వచ్చే దుష్టశక్తుల ప్లాన్స్ అన్నీ కూడా లయమైపోతాయి. ఎందుకంటే దేవుడు నీ పక్షంగా నిలబడినప్పుడు నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు. రెండవది, అసాధ్యమైన కార్యాలు సఫలమవుతాయి. సూపర్ న్యాచురల్ క్యాపబిలిటీస్. లోకం నీకు యోగ్యత లేదు అనుకోవచ్చు, కానీ దేవుని వాగ్దానము నీకు తోడైతే పడిపోయిన చోటే దేవుడు నిన్ను ఒక అద్భుతమైన సాక్ష్యముగా నిలవబెడతాడు. నీకున్న కొద్దిపాటి సామర్థ్యాన్ని ఆయన 100 రెట్లుగా దాన్ని వర్ధిల్లింప చేస్తాడు. మూడవది, స్థిరమైన ఆశీర్వాదం. మనుషులు ఇచ్చే ఆశీర్వాదాలు ఈ రోజుండి రేపు పోవచ్చు, కానీ నా దేవుడు స్థిరపరిచే ఆశీర్వాదమని ఎవరు దొంగలించలేరు సుమా. నీవు కట్టే ఆత్మీయ మందిరం, నీ కెరియర్, నీ కుటుంబం ఒక బలమైన బండ మీద స్థిరపరచబడతాయి. ఈ మాటలు వింటున్న నీవు ఎవరివైనా ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ లోకము నీకు పెట్టిన చిన్న గీతలను చూసి భయపడుతూ అక్కడే ఆగిపోతున్నావేమో. అపవాది నీకు ఎప్పుడు నీ బలహీనతలని చూపించి నీకు భయం చూపిస్తాడు, కానీ దేవుడు నీ వైపు చూసి అంటున్నాడు, నీవు బలహీనుడవు కాదు సుమా, నా వాక్యము నీకు తోడుంది.
అపవాది అబద్ధాల సంఖ్యలను ఇప్పుడే నువ్వు తెంచేయమని. ఈ ఉదయకాలము నీ ఆలోచన మార్చుకో. ఇంకెంతకాలం నా జీవితం ఇంతే, నాకిచ్చిన వాగ్దానాలు నెరవేరు అని అనుమానంతో, అపనమ్మకంతో, నిరాశతో నువ్వు ముడుచుకొని కూర్చుంటావు. సంపూర్ణ విశ్వాసముతో ఆగిపోయిన నీ కెరియర్ని, నీ చదువుని, నీ ప్రాజెక్ట్స్ని, నీ పనులన్నీ మళ్ళా మొదలుపెట్టు. దేవుని శక్తితో నువ్వు చరిత్ర సృష్టించబోతున్నావు. ధైర్యంగా ముందుకు నడు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, యేసయ్య నా పక్షంగా ఉన్నారు, నా జీవితంలో ప్రతి వాగ్దానాన్ని స్థిరపరుస్తారు అని హృదయపూర్వకముగా మీరు విశ్వసిస్తే ఇప్పుడే కామెంట్ సెక్షన్లో ద లార్డ్ ఈజ్ విత్ మీ, హీ విల్ ఎస్టాబ్లిష్ హిజ్ వర్డ్ ఇన్ మై లైఫ్ అని టైప్ చేయండి. మీ తిరుగులేని విశ్వాసాన్ని ప్రకటన చేయండి. అలాగే మన షెవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్ ఛానల్ని కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నూతన దినాన్ని ఆరంభిస్తూ సంపూర్ణ విశ్వాసముతో నీ పక్షముగా దేవుడు నీకు ముందుగా నడుస్తూ నీ మార్గము సరళము చేస్తున్నాడని విశ్వాసముతో ఆయన వైపు చూస్తూ నీ చేతిని ఆయన చేతులకు అప్పగించి ప్రార్థనతో ఈ నూతన దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్య స్తోత్రాలు. వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడా, నిబంధనను స్థిరపరిచే సర్వశక్తిమంతుడైన మా పరలోకపు తండ్రి, మీకు వందనాలు. నేను చేసిన వాగ్దానము నీ పక్షముగా స్థిరపరచదనని మాలో ఒక అపరితమైనటువంటి దేవుని శక్తిని నింపిన నీ శక్తి కలిగిన వాగ్దానము కొరకు నీ సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తూ ఉన్నా. ఈ సందేశం వింటున్న నీ బిడ్డల జీవితాల్లో ఉన్న ప్రతి అపజయపు ఆలోచనలను, ప్రతి అధైర్యాన్ని యేసు నామములో ఇప్పుడే బద్దలు కొడుతున్నా. వారి జీవితంలో ఆగిపోయిన ప్రతి దైవిక కార్యము ఇప్పుడే స్థిరపరచబడునుగాక. నీ ఆత్మీయ అభిషేకం, నీ గొప్ప బలం వారి మనసులలోకి, వారి ఆత్మల్లోనికి ప్రవహించునుగాక. ఏ ఏ రంగాల్లో వారు అసాధ్యమని విడిచిపెట్టారో వాటన్నిటినీ యేసుక్రీస్తు శక్తి చేత జయించే కృప వారికి దయచేయమని, సకల మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.